తిక్కలోడు తిరణాలకెళ్తే ఎక్క దిగ సరిపోయిందన్నట్టు బజార్‌కెళ్తూ సంచి, డబ్బులు 2 మర్చిపోయి ఎళ్ళాను. చేతిలో ఫోన్ ఉంది గానీ, ఫోన్‌పేలో డబ్బులు లేవు. చచ్చినట్టు మళ్ళా ఇంటికొచ్చి డబ్బులు తీసుకొనెళ్ళాను. ఎందుకో ఎళ్ళి ఏమిటో తెచ్చాను. ఆ! ఎందుకంటే ఇది సిస్టమ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉందండి. అందుకని వెళ్ళాను. వెళ్తే అక్కడ అంటు మామిడికాయలు అవి కనబడ్డాయి. వస్తూ వస్తూ పూలు, అంటు మామిడికాయలు, జాంపళ్ళు, పాలు ఇవన్నీ తెచ్చాననమాట. ఈ పాలైతే కాచేసి 1 లీటరేమో పెరుగు తోడు పెడతాను. 1 లీటరేమో ఛాయలకి ఉంచుతాను. పాలు పొంగించేసి పక్కన పెట్టాను చల్లారని అని. ఈలోపు నేను బజార్‌కెళ్ళొచ్చి మా 100 మెట్లు ఎక్కి మా ఇంట్లోకొచ్చేసరికి చాలా దమ్మొచ్చేసేసి రొప్పు రొప్పుగాను, కొంచెం అలసటగాను ఉంటుంది. అందుకే ఓ పావుగంట సేపు అలా కూర్చుండిపోయాను. దెబ్బెమ్మట ఆకలేస్తేను ఇంట్లో ఏమున్నాయా తినడానికి కొంచెం అని చూస్తే మిక్చర్ అది ఉంది. కొంచెం ఆనియన్ కట్ చేసేసి మసాలా మిక్చర్ చేసేసుకొని కొంచెం తిన్నాను. ఇక నైట్ డిన్నర్‌కి ఉప్మా చేశాను. ఇదైతే ఇవాళ పొద్దున్నే క్యారేజ్‌లోకైతే ఆలు కర్రీ చేస్తున్నాననమాట. ఇవాళైతే మల్టీ టాస్కింగే. ముందు రోజైతే ఏమీ కట్ చేసి పెట్టుకోలేదు మీల్ ప్రెప్ లాగా. ఇక అప్పటికప్పుడు కట్ చేసి వేసేస్తున్నాననమాట. ఒక పక్క కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలైతే వేసుకున్నాను. అవి వేగేలోపు ఉల్లిపాయ వేగుతుంది కదా, అలాగే వేసేసాను. కట్ చేసినట్టు అవి వేగుతూ ఉండేలోపు మిర్చి వేసేసాను. మిర్చి వేగేలోపు టమాటా కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను. దీన్నే మల్టీ టాస్కింగ్ అంటారంట. ఉప్పు, పసుపు అది వేసేసుకొని ఉంచితే కొంచెం సేపు నిదానంగా అలా మగ్గుతూ ఉంటుంది కదా, ఈలోపు టమాటా కూడా కట్ చేసేసి వేసేసాను. ఈ టమాటా ఇవన్నీ మగ్గేసేసి అడుగు మాడకుండా చక్కగా వేగాలంటే ఇలా ప్లేట్లో పెట్టుకొని నీళ్లు పోసుకుంటే ఆవిరి బొట్టు బొట్టుగా దిగి కింద అడుగు మాడదు, ఆ ముక్కలు కూడా చక్కగా మగ్గుతాయని ముందు వీడియోలో మన సీతగారు చెప్పారని చెప్పాను కదా, అదైతే నేను డైలీ పాటించాలని నిర్ణయం చేసుకున్నాను. ఈ కడాయిలు మాడి 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 నాకైతే బోర్ కొట్టేసిందబ్బా, విసుగొచ్చేస్తుంది ఈ కడాయిలు తోమలేక. నాకేమో మాడబెట్టకుండా కూర వండటం రాదు. ఇంతకాలం ఇలాంటి టిప్స్ తెలియక అన్నీ మాడగొట్టుకొని చచ్చాను. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. పైన ఆవిరితో ఉడికిన కూరలు చాలా బాగుంటున్నాయి నిజంగానే. నేను యూట్యూబ్ క్రియేటర్నే అయినా కానీ నేను ఒక వ్యూవర్ని కదా, యూట్యూబ్లో ఇట్లాంటి వీడియోలు అన్నీ చూసి ఇలాంటి టిప్స్ అన్నీ నేర్చుకొని నేను పాటిస్తూ ఉంటాను. నా వీడియోల్లో కూడా నేను చెప్తూ ఉంటాను. ఇవేవి నా సొంతంగా కనిపెట్టినవి కాదండి, ముందే చెప్తున్నాను. ఇక వ్లాగ్ విషయానికి వస్తే ఇవి ముందు రోజు కాచి పెట్టుకున్నాను కదా పాలు, ఆ మేగడ పైన కట్టిన మేగడంతా ఒక బాక్స్లో తీసి పెట్టేసుకొని అడుగు పాలన్నీ ఇవి ఇట్లా బాటిల్లో పోసి పెట్టుకుంటాను. కూర కూడా చక్కగా ఆవిరి దిగి మగ్గిపోయింది. ఈ స్టేజ్లో నేను కారం వేసేసి కొంచెం వాటర్ వేసేసుకుంటే మిగతా ముక్క కూడా గట్టిగా లేకుండా ఉడికిపోతుంది. ఇంకో పక్క ఇంకో స్టవ్లో అయితే నేను చాయ్ పెట్టాను. ఒక 2 స్పూన్లు చక్కెర వేసేసుకొని చక్కగా చాయ్ అయితే పెట్టుకున్నాను. ఈ వంట అంతా అయిపోయిన తర్వాత చాయ్ అయితే తాగడం అలవాటు అయిపోయిందండి. ఆ మధ్య మానేశాను. డీటాక్స్ వాటర్ అది తాగుతూ ఉన్నాను. ఇక 3 నెలలు డీటాక్స్ వాటర్ తాగేసరికి నోరు చప్పగా అసలు రుచి లేకుండా అయిపోయింది. అందుకని నాలుక కోసం మరలా కొంచెం కొన్ని రోజులు రిలాక్సేషన్ కోసం చాయ్ అయితే తాగుతున్నాం అనమాట. ఇక ఆఖరిగా మన ఇంట్లో కాచిన చెట్టు పుదీనా పడకుండా కూర ముగించనుగా ఇక ఆ 4 ఆకులు కూడా వేసేసాను, కూర కట్టేశాను అనమాట. ఇక మిగిలిన గిన్నెలన్నీ బయటేసేస్తున్నాను. ఈ టీ పొడి కూడా నేను చెట్లకు వేసేసి గిన్నెలు అయితే బయటేసేసుకొని ఇక మా సార్ వెళ్ళే టైం అయిపోయిందని ఇక వాకిలి కడిగేసేసుకొని ముగ్గు పెట్టేసేస్తున్నాను. పొద్దుటే కింద గేట్ దగ్గర అయితే మేడ్ వచ్చి వాకిలి జిమ్మి ముగ్గేసిపోతుంది. అయినా ఇంటి ముందు కొంచెం ముగ్గు ఉండాలి కదా, సార్ వెళ్ళేలోపు అలా పెట్టేసుకుంటాను. నాకు అసలే ముగ్గేయ రాదు. ఎలాగోలా నేర్చుకొని వేస్తుంటే మా సార్ ఊరికే తిరిగి చాలా డిస్టర్బ్ చేశారు. ఇది చాక్ పీస్తో వేస్తే కనిపించట్లేదు. అందుకని చెప్పేసి నేను బియ్యం పిండి మరబెట్టించేసుకొని అంటే మిక్సీ కాడేసుకొని కొంచెం చిన్న క్లాత్ పెట్టేసుకొని వాటర్లో తడిపి ఆ సుద్దల్ని ఆ బియ్యం పిండితోటి వేసేసుకుంటే చాలా తెల్లగా చాలా చక్కగా వస్తున్నాయి. ఇక నేను ఎప్పటి నుంచో అదే ప్రాసెస్ ఫాలో అవుతాగా అలా చేసిన చాక్ పీసులు అయితే బియ్యం పిండి చాక్ పీసులు ఉన్నాయి. వాటితోటి చక్కగా ముగ్గు పెట్టేసుకుంటే తెల్లగా కనిపిస్తుంది. నా ముగ్గు నాకు బాగా నచ్చుతుందండి. అసలు చాలా బాగా నేర్చుకొని వేయగలుగుతున్నానని చెప్పొచ్చు. ఇంకా లోపలికి వచ్చేసి క్యారేజ్ కూడా పెట్టేసేసి బ్యాగ్ అయితే అందించేస్తున్నాను సార్కి.
ఇక్కడ నేను నిన్న పాలు కాచుకొని పెరుగు తోడుపెట్టాగా రాత్రి చక్కగా పేరుకుంది. అది పైన పెరుగు మీగడ అంతా తీసి ఇలా స్టోర్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పెరుగు మీగడతో చేసిన నెయ్యికి పాల మీగడతో చేసిన నెయ్యికి చాలా తేడా ఉంటుంది రుచిలో అండి. అందుకని నేను మళ్ళీ ఇదే ప్రాసెస్ ఫాలో అవుదామని పెరుగు మీగడ స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. పాలమీగడని స్టోర్ చేసుకొని ఇట్లా నెయ్యి చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. పెరుగు మీగడ కూడా పెద్ద కష్టమేం కాదు, కానీ రుచి మాత్రం మనం మిస్ అవుతాము. పాలమీగడతోటి పెరుగు మీగడతోటి నెయ్యి చేసుకుంటే ఆ రుచే వేరు. అసలు పెరుగు కూడా మీగడతో పాటు, అంటే ఇదివరకు నేను పాలు సపరేట్గా తీసేసి మీగడ వేరు చేసేసి మీగడ లేని పాలు తోడు పెట్టేదాన్ని. అంత రుచించేది కాదు పెరుగు. మీగడతోటి పాలు తోడుపెట్టి పెరుగు అయిన తర్వాత ఆ పైన తేడ తీసేసుకుంటే మిగతా పెరుగు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను. నేను ఈవినింగ్ బాగా కడిగేసి పెట్టుకున్నానుగా, ఆరిపోయినాయి. ఈ టేబుల్ కూడా సర్దేసుకుంటే కొంచెం అప్పుడప్పుడు డస్ట్ పడుతుంది కదండి, గాలివాటం ఎక్కువ మాకు. ఈ స్పూన్లు దానికి వాటిల్లో పెట్టేసుకొని నిన్న తోమిన గిన్నెలన్నీ ఈ పూట సర్దేసుకుంటే ఒక పని అయిపోతుంది. టేబుల్ కూడా కొంచెం ఖాళీ చేసేసి నేను ఐరన్ చేసేది ఉంది బట్టలు. ఇంకా లెఫ్ట్ ఓవర్స్ అన్నీ ఇట్లా హాట్ బాక్స్లో తీసి పెట్టేసేసుకుంటే ఆ గిన్నెలు కూడా కడగడానికి వేయొచ్చానని చెప్పేసి ఇట్లా లెఫ్ట్ ఓవర్స్ అన్నీ తీసి వేరే బాక్స్లో పెట్టుకుంటాను. ఎందుకంటే వండిన వాటిల్లో అసలే అట్టా ఉంచను. ఈ బాటిల్లో కూడా వాటర్ పట్టేసి టేబుల్ మీద పడేస్తే ఈ వంటగది ఖాళీ అవుతుంది. ఈ సర్దుడి కార్యక్రమం అంతా మా సార్ వెళ్ళిపోయిన తర్వాత డ్యూటీకి అప్పుడు మొదలు పెడతాను. ఇల్లంతా ఇలా సర్దేసిన తర్వాత పైన నీట్గా, ఈలోపు స్టవ్ ఆరిపోతుంది. కాలింగ్ చల్లేసి ఆ స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇవాళ అయితే ముగ్గులు పెట్టేసుకుందాం అనుకుంటున్నానండి. అసలు ఒక్కసారి అలా చూసుకుంటే ఇల్లంతా చాలా ప్రశాంతంగా గుడ్ వైబ్స్ మార్నింగ్ ఉంటాయి అన్నమాట. నాకే కాదు, ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో టైం కుదరదు, ఏదో ఒంట్లో ఓపిక ఉండదు, అలా బద్దకిచ్చేస్తాం అన్నమాట. చేసుకోగలిగినప్పుడు ఇలా ఫుల్ ప్లెడ్జ్డ్గా చేసుకుంటే చాలా మనసుకు ఆనందంగా ఉంటుంది. గిన్నెలన్నీ బయటేసాను కదా, సింక్ కూడా నీట్గా కడిగేసేస్తున్నాను. సింక్లో స్మెల్ అది రాకుండా ఉండటం కోసం వాటర్ అది కొంచెంసేపు అలా వదిలేస్తాను. ఈ గట్టు మీద కూడా ఎందుకో నాకు ముగ్గులు వేసుకోవాలనిపించిందండి. చూసుకోవటానికి చాలా బాగుంటుందని అలా ఏదో తెలిసినంతవరకు అట్లా ముగ్గులు గీసేసాను. బాగుంది చూడడానికి, కొంచెం పని అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఈ ఇంట్లోకి వచ్చేసి ఈ బెడ్ ఇదంతా సర్దేస్తున్నాను. బట్టలు ఐరన్ చేయాల్సిన బట్టలన్నీ వేరు చేసేసి, నిన్న ఉతికిన బట్టలు ఉన్నాయి కదా, ఓపిక లేక కుర్చీలో వేసి పెట్టాను. ఫస్ట్ టైం అండి నేను బట్టలు మడతయ్యకుండా కుర్చీలో ఒక కువ్వలాగా పడేసింది ఫస్ట్ టైం నేను. కానీ ఎప్పుడు అట్లా స్టోర్ చేయను. నిన్న అట్లా ఉతికిన బట్టలు తెచ్చి కుర్చీలో కువ్వేయడం వలన బట్టలన్నీ ముడతలు పడిపోయి బాగా అనిపించలేదు. ఎందుకంటే ఆరిన బట్టలని వెంటనే మడత పెట్టేస్తే ఎటువంటి ముడతలు రావు, కొన్ని ఐరన్ చేసినట్టుగా ఉంటాయి. ఇవన్నీ మడత పెట్టేసి షెల్ఫ్లో కూడా సర్దేసి ఐరన్ చేయాల్సిన బట్టలన్నీ తీసి పక్కన పెట్టుకొని ఐరన్కి అయితే రెడీ చేసుకున్నాను. అంటే కొంచెం గట్టి బట్టలు, కాటన్ బట్టలు అలాంటివి బయట ఇస్తాను. అన్నీ ఇంట్లో ఐరన్ చేస్తానని చెప్పను, కానీ కొన్ని గట్టి బట్టలు అయితే బయట ఇస్తాను. ఇట్లాంటి తేలికపాటివి సిల్క్వి, నాది కొంచెం కాటన్ టాపులు అవి ఉంటాయి కదండి, అట్లాంటివన్నీ ఇంట్లోనే ఐరన్ చేసేసుకుంటాను అనమాట. ఆ వేడికి కొంచెం ఐరన్ అయిపోద్దని ఆ నైటీలు కూడా అలా రుద్దేస్తాను. ఎందుకంటే నైటీల మీద ఎక్కువ పని చేస్తూ ఉంటాం కదా, జెమ్స్ అది ఉంటాయి. ఇలా ఐరన్ చేసుకున్నప్పుడు నీట్గా ఫ్రెష్గా ఉంటాయి, అంతే. కానీ సోకు ఎక్కువైన కాదు. ఈ ఐరన్ అయ్యాక ఈ బట్టలన్నీ కూడా తీసుకొని వెళ్ళి బీరువాలో అయితే సర్దేశాను. ఇల్లంతా ఒకసారి చూసుకున్నాను. ఇవాళకి పని అయిపోయింది అనిపించిందే కానీ రేపటికి మళ్ళీ రెడ్డొచ్చే మొదలెట్టే అన్నట్టే ఉంటుంది కార్యక్రమాలు ఇంట్లో ఏ గృహిణికైనా అని నవ్వుకున్నాను. కానీ ఇల్లంతా ఒకసారిగా అలా చూసుకుంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది. ఇవాళకి ప్రశాంతత చాలరా బాబు అనుకున్నాను. ఈ పనులన్నీ అయ్యాక మా ఇల్లంతా ఒకసారి చూసుకున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటో ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, మరి రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ముగ్గులో కూడా ఒక
పువ్వు అయితే పెట్టుకున్నాను, చిన్న కప్పులో నీళ్లు పోసి ముగ్గులో పెట్టేసుకున్నాను. ఇందాకటి నుంచి ఆకలేస్తుందిగా వచ్చేసి అన్నం అయితే పెట్టేసుకొని అన్నం తినేస్తున్నాను. ఈ గిన్నెలన్నీ బయటేసానండి, కడగలేదు, తర్వాత కడిగేస్తాను. ఇదండి మా వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంటే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. దట్స్ అబౌట్ మై టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.